ఇప్పుడు సమయము 1:30. అయితే చాలా మందికి మన పెద్ద మెసేజ్ చెప్తారనుకున్నాను. మెసేజ్ ఏం చెప్పడం లేదు. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రకటన ఉంది. మరి కొంచెం టైం లేట్ అవుతుంది, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కాదు. మనం రెగ్యులర్గా వెళ్ళిపోయేది టైంకి వెళ్ళిపోతుంటాము. ఇప్పుడు ప్రత్యేకంగా మన సంఘాన్ని ప్రేమించి మన సహోదరుడు పౌలం, మనందరం పౌలం అనుకుంటాము. అయితే వాళ్ళు ప్రేమించి దేవుడిచ్చినటువంటి బాబు అమ్మాయి. అయితే అమ్మాయి పెళ్లి జరిగి 2 సంవత్సరాలు ఉన్నట్టు, 2 సంవత్సరాలు దేవుడు కంప్లీట్ 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ సంఘాన్ని ఎంతో ప్రేమించి, మాకు శనివారం కాకుండా కదా ఆదివారం వస్తుంది కదా, మరి సంఘంతో అందరు కలిసి మాకున్నటువంటి సంతోషాన్ని కూడా సంఘంగా మీ అందరికి పంచుకుంటామనే ఉద్దేశంతో మనందరికీ ఈ మందిరం అయిపోగానే ప్రేమ విందు ఏర్పాటు చేశారు. బ్రదర్ లేట్ అవుతుంది, మళ్ళీ ఇంటికి పోయి తినాలంటే కష్టము అని ఆలోచించుకున్నటువంటి అవసరం లేదు. ఈ సమయంలో మరి వారి యొక్క ఇంటి కోసం మనం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మరి పౌలు వాళ్ళ కూతురు రెబెకా, ఆమె భర్త స్టీవెన్, మరి వారు స్టీవెన్ గారు కొన్ని మాటలు సాక్ష్యం పంచుకుంటాం. వారి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మన ముందు సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతుంటున్నారు. కాబట్టి మనం కూడా వినాలి. ఈ రీతిగా అట్లాంటి కూడిక దేవుని బిడ్డలను ప్రేమించి ఎప్పుడైతే ఇట్లా కలిగి ఉంటారో అది ప్రభుకి ఎంతో మహిమకరంగా ఉంటుంది, ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మరి వారి కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ నాతో పాటు మోకరించిన తర్వాత బ్రదరు కొన్ని మాటలు సాక్ష్యం పంచుకుంటాడు. దాని తర్వాత మనం ముగిస్తాం. ముగించిన తర్వాత అందరికీ ఇక్కడే ఆత్యక్ష కాదు, ఇక్కడనే అందరికి భోజనాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరు కూడా లేట్ అవుతుందని దులుపుకోకండి, సనుక్కోకండి, సంతోషంగా ఉండండి. మీరు నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నమ్మకమైన దేవా, ప్రత్యేకంగా ఈ దినాన్ని బట్టి మీ పాదాలకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునైనా మిమ్మల్ని ఆరాధించడానికి ఆరాధన వర్తమానంలో మీరు చేసిన మేలు పెట్టున్నాం. మరి బల హెచ్చరికలు తండ్రి, మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి మీకు పొందనాలు. చివరి వర్తమానంలో నిజంగా ప్రభావ మీరు మాట్లాడిన మాటలను బదిలిపరచండి, భద్రపరచండి. నిన్న మా హృదయాలను నీరు కట్టి తొలగిపరిచేయండి. దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయండి. అవసరం ఉన్నప్పుడు మేము వాటిని జ్ఞాపకం తీసుకుని వాటి మీద మా జీవితాలను కట్టుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. ఇదికైనా ప్రత్యేకంగా ఈ సమయంలో మా సహోదరుడు పౌరమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారిని ప్రేమించినటువంటి పాపను బట్టి మీకు వందనాలు. మరి ప్రత్యేకంగా పాప యొక్క జీవితంలో తండ్రి, మరి తన యొక్క వివాహ జీవితంలో మరి 2 సంవత్సరాలు మన తండ్రి మరి సోదరుడు స్టీవెన్ గారు వారు ప్రేమించినటువంటి పాపం బట్టి మీకు ఎంతో వందనాలు. ఆ కుటుంబం పట్ల మీరు కాపాడుతూ భద్రపరుస్తూ నా తండ్రి ఆదరిస్తూ అనేక పరిస్థితుల్లో నడిపిస్తూ వస్తుంటున్నారు. ఆయన మీకు ఎంతో వందనాలు. తన యొక్క కుటుంబాన్ని బట్టి తను ఎంతో మరి సంతోషంతో ప్రభావ మరి సంఘాన్ని ప్రేమించి వారు చేసినటువంటి ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రేమ విధులను బట్టి కూడా మీ పాదాలకు ఎంతో వందనాలు. తిరిగి తండ్రి మీరే ఆ యొక్క కుటుంబాన్ని దీవించండి, సాయం చేయండి. ప్రభావ ప్రతి అక్కర అవసరంగా మీ పాదాలు కూడా పెడుతూ ఉంటున్నాం.
మీరే సాయం చేయండి. ఇరిగిరైనా మరి సమయంలో తన యొక్క సాక్ష్యం కొంతమంది పంచుకోవాలని ఆశపడుతున్నప్పుడు సాయం చేయండి. ఈ రీతిగా మీ కాపుదల మీ కర్తలను కోరుకుంటూ సమస్తం మీకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.